హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పాప గురించి అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఏమైందంటే పాపకి ఒక 10 రోజుల ముందు నుంచైతే జ్వరం రావడం, అలాగే చిన్న చిన్న గుల్లలు రావడం, నీటి గుల్లల్లాగా అలా ఉంది. ఇలా వచ్చినప్పుడు నేను మా వారికి చూపిస్తే మా వారన్నారు, "ఇది గుల్లలొచ్చేసి ఆట్లమ్మ" అని చెప్పి అన్నారండి. ఇంకా అప్పటి నుంచి పాపకి నేను కొన్ని జాగ్రత్తలైతే తీసుకున్నాను. ఇంకా అయి గూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. కొన్నైతే మీరు ఖచ్చితంగా పాటిస్తే ఇంట్లోనే త్వరగానే తగ్గిపోతాయండి. ఇప్పుడు అయ్యేంటో అనేది మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఇది నాకు ఒకసారి వచ్చింది. కానీ నేనొచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్త తీసుకున్నాను, ఏమేమి తీసుకోలేదో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే పాపకి ఇలా జ్వరం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ బాడీ మీద చిన్న చిన్న నీటి గుల్లలొస్తాయి. అయి 1, 2 రోజులైతే అంత కనిపిచ్చవు. ఐదో రోజుకి, ఆరో రోజుకైతే చాలా ఎక్కువ వచ్చేస్తాయండి. అలాంటప్పుడు వాళ్ళకి ఆ స్టార్టింగ్ అయ్యేటప్పుడే వాళ్ళకి ఇంట్లో ప్రత్యేకంగా ఒక ప్లేస్ అనేది పెట్టేసుకోవాలి. అంటే జనాల మధ్యలో తిరగకుండా బయటికెక్కడికి పంపియకుండా, ఇంకా వాళ్ళు తిన్న ఫుడ్ గూడా ప్లేట్స్ గానీ, వాళ్ళకి ఏదైనా సరే సెపరేట్‌గా ఉండాలి. అందరిలో కలపకూడదు. వాళ్ళు చేసే పనులు గానీ, వాళ్ళ బట్టలు గానీ అన్నీ ప్రత్యేకంగానే ఉంచుకోవాలి ఇంట్లో. ఈ జ్వరమొచ్చినప్పుడు చాలా నీరసంగా అయిపోతారండి. అసలేం తినరు. అలాగే వాళ్ళ కళ్ళు మంటలు రావడం, ఇంకా వాళ్ళకేదైనా చెప్తున్నా సరే వాళ్ళు కోపగించుకుంటారు. అర్థం జేసుకోరు. ఇంకా కోపంగా మాట్లాడడం, చిరాకిచ్చుకోవడం, ఆకలనేది కూడా ఉండదు వాళ్ళకి. ఇంకా మనమే చూసుకొని వాళ్ళకి ఫుడ్డనేది పెట్టుకోవాలి. ఇంకా వాళ్ళకి పెట్టే ఫుడ్ గూడా ఎక్కువ లిక్విడ్ ఉండాలండి. చారు గానీ, రసం గానీ, లేపోతే పప్పుచారు గానీ, బీరకాయ ఇలా చలవ చేసే వంటలే వాళ్ళకి చేసి పెట్టాలి. కారం కారంగా ఎక్కువ చేసి పెట్టకూడదు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది వాళ్ళు ఉండదండి. ఇలా లేని వాళ్ళకి ఇలా ఫీవర్స్ అయితే వస్తాయి. ఈ జ్వరం అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే నెలల పిల్లలకు కూడా వస్తాయి. ఈ జ్వరం వచ్చినప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే చాలా చక్కగా చేసుకోవచ్చు. అట్లమ్మ అనేది మనకి ఒక 5 రోజులుంటది. లేదనుకుంటే 11 రోజులు, 15 రోజులు, 21 రోజులు. ఇలా మన బాడీ మీద నీటి గుల్లలనేది ఎండిపోవాలి. అయి వచ్చినయన్నీ మానిపోవాలండి. అప్పటిదాకా వాళ్ళని బయటికి పంపియకూడదు. ఇంకా వాళ్ళకన్నీ మనం ఇంట్లోనే చూసుకోవాలి. ఇంకా ఎక్కువ కొబ్బరి నీళ్ళు గానీ, మజ్జిగ, జావ ఇంకా కొన్ని లిక్విడ్ రూపంలో ఏదైనా వాళ్ళకి జ్యూసులు చేసి ఇవ్వడం. ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోరు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విషయంలో, తినే విషయంలో. నీరసంగా, ఆకలిగా ఉంటది కదా! ఇంకా అందుకని చెప్పి ఇయన్నీ మనం రోజు ఇస్తానే ఉండాలి. ఒక గంటకి, 2 గంటలకి గ్యాప్ ఇచ్చి ఇస్తూ ఉండాలండి. వేడి కూడా తగ్గుతా ఉంటది వాళ్ళలో. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నేను మా పాపకైతే 11 రోజు స్నానం అని చెప్పి అన్నాను కదండీ! ఈ స్నానానికొచ్చేసి యాపాకు, పసుపు నేను చూపించినట్టు నీట్‌గా మిక్సీ చేసేసుకొని, ఆ మిక్సీలో ఒక చిన్న ఉండలాగా చేసి పాపకైతే మింగిచ్చానండి. ఎందుకంటే లోపల గూడా ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా లోపల నుంచే కదా మనకి చిన్న చిన్న నీటి గుల్లలొస్తాయి. అయైతే రాకుండా మళ్ళీ ఉంటదని చెప్పి అలా మింగిస్తారు. నాకైతే అంత ఐడియా లేదు మింగించడంలో. నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా నానమ్మ నేను నానమ్మ దగ్గరున్నప్పుడు వచ్చింది. ఒకసారి అమ్మమ్మ దగ్గరున్నప్పుడు కూడా వచ్చిందండి. ఒక్కసారైతే కాదు 4, 5 సార్లొచ్చింది నాకు. ఇలా అయితే నాకు ఎప్పుడైనా సరే ఆ ఉండలనేది 3 చేసి మింగిస్తారు. కానీ పాప కాబట్టి కొంచెమే మింగిచ్చాను మింగలేకపోతుందని చెప్పి. ఇంక పాపకైతే స్నానం చేపిచ్చేసానండి. ఇందాక చూపిచ్చా కదా! తలకి ఎలా రాసానో అలాగే బాడీకి కూడా అలాగే రాయాలి. వాళ్ళకి రాసిన వెంటనే స్నానం చేపియకూడదు. ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట పక్కన నిలబెట్టాలి ఎండలో. ఇంకా తర్వాత స్నానం చేపియొచ్చు. సబ్బయితే అసలు పెట్టకూడదు ఆ రోజు. ఇంకా యాపాక్ పేస్ట్‌తోనే స్నానం చేపిచ్చాలండి. తలకి అయితే కుంకుడుకాయలతో చేపిచ్చాలి. ఇంకా బాడీకైతే ఆ యాపాకుతోనే పసుపు రాసేసి స్నానం చేపిస్తే అయిపోద్ది. ఇంకా స్నానం చేసిన తర్వాత తను కప్పుకున్న దుప్పట్లు కానీ, బొంతలు కానీ అయ్యయితే ఉతికేసానండి. ఎందుకంటే యాపాకు మీద పడుకోబెట్టాం కదండీ! ఇంకా అందుకని ఆ స్మెల్ అదంతా దుప్పట్లకలా ఉంటది గదా! ఖచ్చితంగా స్నానమైన రోజు పాపకి స్నానం చేపిచ్చినట్టే తను కప్పుకున్న దుప్పట్లు, ఇంకా మంచం గానీ ఏదైనా సరే తను పడుకున్న ప్లేస్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి డెటాలేసి. ఇంకా నేను గూడా ఆ దుప్పట్లయన్నీ ఉతికేసి ఆరబెట్టేసాను. ఇంక ఇల్లు గూడా ఇంకా ఒకేసారి కడిగేసి, ఇంకా డెటాల్ అయన్నీ ఏసి బాగా తుడిచేసానండి. ఇంక ఇల్లంతా నీట్‌గా శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకుంటే ఇంకొకళ్ళకి ఎళ్ళకుండా ఉంటది. ఇంకా నాకు తెలిసిన కొన్ని పాయింట్లయితే మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకున్నాను కదా!
ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ ఎవరికైనా ఇలా వచ్చినప్పుడు ఇలా కొన్ని పాయింట్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎలా అయితే చేశానో సేమ్ నాకైతే తగ్గిపోయింది. అలాగే కళ్ళు మంటలొచ్చినప్పుడు శనగలంటారు కదా! అయి ఒకరోజు నైటు ఒక కుండలో నానబెట్టి ఆ వాటర్‌ని మనం కంట్లో పోసుకుంటే ఆ వేడనేది కంటి రూపంలో అయితే వచ్చేసిద్దండి. అలాగే మీకు ఏదైనా పాయింట్స్ గనక తెలిస్తే నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. బాయ్.